మున్సిపల్ ఎన్నికల వేళ చిక్కుల్లో కాంగ్రెస్ పార్టీ పడింది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలుగా బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలను నియమించుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. దాదాపుగా 100 మందికి పైగా కోఆర్డినేటర్ల నియమించినట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ తెలిపింది. నిజామాబాద్ కార్పొరేషన్ ఇన్ఛార్జిగా అరకపూడి గాంధీ మరియు షాద్ నగర్ ఇన్ఛార్జిగా ప్రకాష్ గౌడ్, ఇల్లందు ఇన్ఛార్జిగా తెల్లం వెంకటేశ్వరరావుకు బాధ్యతలను ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఆదేశాలతోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించాము అంటూ కూడా మహేష్ గౌడ్ తెలిపారు. ఇప్పటికే 3 ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. అధికారికంగా కూడా కోఆర్డినేషన్ లిస్టులో చోటు ఇవ్వడంతో చూసుకుంటే ప్రస్తుతం కాంగ్రెస్ పైన ఇటు బీఆర్ఎస్ నేతలు ఈ అంశం పైన తీవ్రంగా కూడా మండిపడుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంటే ఎన్నికల నేపథ్యంలోనే ఇటు కాంగ్రెస్ చిక్కుల్లో పడిందనే చెప్పాలి. ఇదే అంశం పైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, మున్సిపల్ ఎన్నికల్లో ఇటు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలుగా బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలను నియమించినట్టు తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేళ ఈ 3 ఫిరాయింపు ఎమ్మెల్యేలను ముఖ్యంగా కోఆర్డినేటర్లను నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం రాజకీయంగా పెళ్లి సంచలనం అయితే రేపిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 3 ఎమ్మెల్యేలకు ఏదైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరిన 3 ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల వేళ ఏదైతే కోఆర్డినేటర్ జాబితాలో చేర్చడాన్ని అంటే వాళ్ళ అధికారిక ఏఐసిసికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు ఉంటే ఆ అధికార ఉత్తర్వుల్లో వీళ్ళు అంటే ఈ ఎమ్మెల్యేలు ఆల్రెడీ ఫిరాయింపు చట్టం కింద వీళ్ళ పైన కోర్టు కూడా అంటే స్పీకర్ కూడా క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ కూడా ఒకవైపు మరి ఈ ఫిరాయింపుకు సంబంధించి పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుందా అనే రీతిలో కూడా వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఉన్నాయి. దీంట్లో ముఖ్యంగా అరకెపూడి గాంధీ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే నిజామాబాద్ కు సంబంధించి కోఆర్డినేటర్ గా ఉన్నాడు, అలాగే ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే షాద్ నగర్ మున్సిపాలిటీ ఇన్ఛార్జ్ గా బాధ్యతలు ఇచ్చారు. అట్లాగే తెల్లం వెంకట్రావు భద్రాచలంకి సంబంధించినటువంటి తెల్లం వెంకట్రావు ఇల్లందు ఏదైతే ఇల్లందు మున్సిపాలిటీ ఉందో దానికి కోఆర్డినేటర్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ నిర్ణయం ఏదైతే ఉందో ఈ నిర్ణయం మొత్తం కూడా ఏఐసిసి స్థాయిలో ఉంటుంది. పైనుంచి కూడా ఆర్డర్స్ వస్తాయి తెలంగాణకు సంబంధించినటువంటి. అంటే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశాలతోనే ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బాధ్యతలను అప్పగించామంటూ కూడా తెలుపుతూ ఉన్నారు. డెఫినెట్ గా అంటే అధిష్టానం ఏఐసిసి అంటే పైనుంచి ఢిల్లీ స్థాయి నుంచి కూడా ఈ పేర్లన్నీ వస్తా ఉంటాయి. సో ముఖ్యంగా దీంట్లో ఏఐసిసికి సంబంధించి మీనాక్షి నటరాజన్ కావచ్చు, టిపిసిసి మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, వీళ్ళిద్దరి సమక్షంలోనే ఈ పేర్ల ఈ 3 పేర్లు కూడా వచ్చిన పరిస్థితి. దాదాపు 100 మందిని మొత్తం కూడా అబ్జర్వర్లు అలాగే కన్వీనర్లు ఇన్ఛార్జీలుగా ఇప్పటికే మంత్రులను కూడా 17 మంది మంత్రులను ఆల్రెడీ ఇప్పటికే ఇన్ఛార్జీలుగా నియమించిన పరిస్థితులు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఈ ఏదైతే క్లీన్ చిట్ ఇచ్చినటువంటి అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు అని చెప్పినటువంటి స్పీకర్ కు కూడా స్పీకర్ ఇచ్చినటువంటి తీర్పును కూడా వాళ్ళు ధిక్కరణ చేస్తూ ఇప్పుడు మరి దేనికి సంకేతం అనేది కూడా ఒకవైపు చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి మరి స్పీకర్ నిర్ణయానికి విరుద్ధంగా ఈ ప్రక్రియ అంతా ఉంది కాబట్టి అంటే ముఖ్యంగా ఈ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని కాంగ్రెస్ అవలంబిస్తా ఉంది, ద్వంద్వ వైఖరి అవలంబిస్తా ఉంది అనేది కూడా ఒకవైపు చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనప్పటికీ దీనికి సంబంధించి ప్రజలు కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. దాంతో పాటు బీఆర్ఎస్ కూడా దీన్ని ఎలా ఎండగడుతుంది అనేది కూడా చూడాల్సిన అంశం అయితే ఉంటుంది. ముఖ్యంగా ఇలా 3 కూడా ఏదైతే అరకెపూడి గాంధీ పిఎస్సి చైర్మన్ గా కూడా ఉన్నారు. కాంగ్రెస్ అంటే ప్రతిపక్ష నేతకు ఉండాల్సినటువంటి ఒక పిఎస్సి చైర్మన్ ఉంటది, అది కూడా ఈ అరకెపూడి గాంధీకి ఇచ్చారు. కానీ ఆయన మరి నేనేమో బీఆర్ఎస్ లోనే ఉన్నా అంటాడు. ఏఐసిసి నుంచి మరి ఎలా వస్తాయి అంటే కాంగ్రెస్ పార్టీలో లేకపోతే, కాంగ్రెస్ పార్టీ అంతా మీకు ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే ఏఐసిసి నుంచి అంటే మొత్తం జాతీయ స్థాయి నుంచి వచ్చేటువంటి ఏఐసిసి లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ లో వీళ్ళ 3 పేర్లు ఎలా ఉంటాయి అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. అటు రాహుల్ గాంధీ ఏమో ఈ పార్టీ ఫిరాయింపుల మీద పెద్ద ఎత్తున విమర్శిస్తా ఉంటాడు. ఏదైతే రాజ్యాంగం బుక్కును పట్టుకొని మొత్తం దేశం అంతా తిరుగుతా ఉంటాడు. మరి రాజ్యాంగంలో ఏముంది, సో మీరు పర్సనల్ గా చేస్తున్నది ఏంటి అంటే పార్టీ పరంగా తెలంగాణలో ఏం జరుగుతుందో అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. రాజ్యాంగంలో ఉన్నదాన్ని అంటే చేతిలో రాజ్యాంగం బుక్కు పట్టుకుని మీరంతా తిరిగితే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందో మీరు చూడట్లేదా అంటూ కూడా ఇప్పటికే విపక్షాలు మండిపడుతున్న
పరిస్థితి కనబడుతోంది. ఈ నిర్ణయం వెనుక మరి దీంట్లో ఈ రోజు ముఖ్యంగా ఈ రోజు సుప్రీం కోర్టులో కూడా ఈ కేసు అనేది ఉంది. ఏదైతే ఈ 10 మంది పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా సుప్రీం కోర్టు కూడా ఒక నిర్ణయం తీసుకొని ఉంది. సో మరి ఈ పరిణామాలన్నీ కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటది. సో అంటే ఏదేమైనప్పటికీ ముఖ్యంగా చూసుకుంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలని కాపాడుకునే దిశగానే ఇక్కడ నియామకాలు జరిగాయంటూ కూడా ఒకవైపు నుంచి వినిపిస్తుంది. దీని గురించి ఏమంటారు? అంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా అటు బీఆర్ఎస్ క్యాడర్ సంబంధించి ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మొత్తం కూడా క్యాడర్ నంతా ఒకటి చేయాలి. సో వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా ఏమున్నా సో ఏదేమైనా ప్రస్తుతం అయితే మనకు వాళ్ళు పనిచేయాలి, మనతో పాటు కలిసి పనిచేయాలి. ఆ క్యాడర్ అంతా కూడా మనతో రావాలి. మొత్తం మెజారిటీ సీట్లు 90% సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవాలన్నది వాళ్ళ వ్యూహం. ఆ వ్యూహంలో భాగంగానే సో అది తప్పైనా రైట్ అయినా ఏదైనా సరే సో ఆ రాజ్యాంగ విరుద్ధమైన రాజ్యాంగానికి అనుకూలంగా అయినా ఏదో ఒకటి చేసి మనం అధికారం దక్కించుకోవడమే ఇదిగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ తీరు కనబడతా ఉంది. సో మరి దీన్ని ప్రజలు ఎలా ఎండగడతారు, ప్రజలు అటు మరి ఏదైతే విపక్షాలు ఎలా ఎండగడతాయో చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ముఖ్యంగా ఈ నిర్ణయం వెనుక కూడా దాదాపు ఈ రోజు పెద్ద ఎత్తున విమర్శలు వచ్చే అవకాశం ఉంది. మరి దీనిపైన బీఆర్ఎస్ సంబంధించినటువంటి కేటీఆర్ గాని హరీష్ రావు గాని ఎలా స్పందిస్తారో అలా కాంగ్రెస్ వాళ్ళు కూడా మరి దీన్ని ఎలా సమర్థించుకుంటారో చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ సతీష్. మున్సిపల్ ఎన్నికల వేళ ఇటు చిక్కుల్లో కాంగ్రెస్ పార్టీ పడింది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలుగా బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలను నియమించారు. దాదాపుగా 100 మందికి పైగా కోఆర్డినేటర్లను కాంగ్రెస్ పార్టీ నియమించినట్టు తెలుస్తోంది. నిజామాబాద్ కార్పొరేషన్ ఇన్ఛార్జిగా అరకపూడి గాంధీ మరియు షాద్ నగర్ ఇన్ఛార్జిగా ప్రకాష్ గౌడ్, ఇల్లందు ఇన్ఛార్జిగా తెల్లం వెంకట్రావుకు బాధ్యతలనిచ్చారు. రాష్ట్రం ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఆదేశాలతోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించాము అంటూ మహేష్ గౌడ్ తెలిపారు. ఇప్పటికే 3 ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అధికారికంగా కోఆర్డినేషన్ లిస్టులో చోటు ఇవ్వడంతో కాంగ్రెస్ పైన ఇటు బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్న నేపథ్యం అయితే చూడొచ్చు. ఇటు స్పీకర్ నిర్ణయానికి వ్యతిరేకంగానే ఈ అంశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అంటే ఎన్నికల్లో ఇప్పుడు మెజారిటీ సీట్లు గెలవాలి అనే నేపథ్యంతోనే ఇవన్నీ చేస్తున్నట్టుగా కూడా క్లియర్గా కనిపిస్తుంది. ఈరోజు ప్రస్తుతానికైతే పార్టీ ఫిరాయింపు అంశం పైన కూడా సుప్రీంకోర్టులో నిర్ణయం అయితే తీసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.